సోడా మిక్సేనా? ఇది ఒకటి. సెంటిమెంట్. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎలా తాగుతావు? ఇలా పాపం బ్రదర్ కి తన బాడీ వాడుకుంటున్న లాజిక్ అర్థం కాలేదేమో. బ్రదర్ సూపర్ గా ఉంది. మందైపోయింది. నువ్వు నన్ను ఆఫీస్ తాగా కదా? ఎందుకే బ్రదర్, నీ బాడీ కావాలన్నది. ఇలాగైతే నీ వాట నా వాట కలిపి మొత్తం ఫుల్ తాగేది నేనే కదా? అవును బ్రదర్, నేను నా గ్లాస్ తాగాను, నువ్వు నీ గ్లాస్ తాగు. ఇద్దరు ఆఫ్ ఆఫ్. పర్లేదా? వేసేద్దామా? నా పెక్క అయిపోయింది, నీ పెక్క తాగు. తాగచ్చా? తాగు, ఏమవుతుందిగా? పర్వాలేదు, వేసేద్దా? నేను ఉన్నానుగా. కానీ నాకల్ వితౌట్ సోడా, ఓన్లీ రా. ఇప్పుడు నేను వస్తున్నాను బాబా. బాబాయ్ ఏంటి బంద్ అయిపోయింది? ఇప్పుడు నువ్వు తాగు. నా పెగ్గ అయిపోయింది, ఇప్పుడు నీ పెగ్గ తాగు. ఫుల్గా కొట్టు. బాబాయ్ ఇంకో పెగ్గేద్దామా? ఫుల్గా ఫుల్గా. బాబాయ్ నా చేతులు ఫుల్ తాగిపించావు కదా? నా కోరిక తీరింది. నేను ఫుల్ కొట్టాలనుకున్నాను, ఫుల్ కొట్టాను అంతే. ఒరే పులిహార, కొట్టుకోవడంకాయ కొట్టింది నువ్వు కాదురా, నేను. నువ్వు కొట్టినా నేను కొట్టినా ఒకటే బాబాయ్. సరే, నన్ను షకీలా పిలుస్తుంది. షకీలా దా దా. షకీలా రా, షకీలా టకీలా తాగుదాం. సూర్యుడు జాబిల్లి వాటేసుకుంది. మన ఇద్దరు నేను తాగినా నువ్వు తాగినట్టే. ఎర్రోయ్ బాబాయ్ నాగాన్ని మిరపచ్చి కాటేసుకుంది. తాగినోళ్ళ మీ మదర్ చెప్పినట్టు తనకి ఏం కావాలో అడిగి తనకి ఎలా కావాలంటే అలా చేయండి. ఓకే. ఈ ఏడే? అవును, సూర్యుడు జాబిల్లి వాటేసుకుంది. ఎర్రోయ్ మేఘాన్ని మిరపచ్చి ఎర్రోయ్. సూర్యుడు జాబిల్లి వాటేసుకుంది. ఎర్రోయ్ మేఘాన్ని మిరపచ్చి కాటేసుకుంది. ఎర్రోయ్ తాగినోళ్ళ తందనాలు వగకుంటే వందనాలు. కైపెక్కిపోయే ఏమైందిరా నీకు? కైపెక్కిపోయా సూర్యుడు జాబిల్లి వాటేసుకుంది. ఎర్రోయ్
చెర్రెడు జాబిల్లి వాటేసుకుంది ఎర్ర రోయ్ మేఘాన్ని మిరప ఉంది. నా పైటేది ఏమండి? ఏ కార్తిక్, వాడు ఫుల్గా తాగేసి వచ్చాడు. ఏ వస్తే ఫుల్ కాదు, ఆపే తాగా. ఆ బుల్లెట్ గాడు 2-in-1 వెపన్ అని చెప్పి ఫుల్ గా తాగించినట్టున్నాడు. బావా అవును బావా. ఐఎమ్ స్టడీ లుంగి డాన్స్ ఇప్పుడు యాక్టింగ్ చేస్తే మొత్తం మటాష్ అవుతుంది. కొంచెం హెల్ప్ చేయి, రూమ్ లో పడేద్దాం. షకీలా రాజ్ షకీలా. ఆ బుల్లెట్ గాడు సైలెంట్ గా పడుకోబెట్టేశాం, లేదంటే వాడు నోటుకొచ్చింది వాగేవాడు. పిచ్చి దెయ్యం మన ముగ్గురిని ఒకే తాడు గురేసేది. అమ్మో, ఇంతకీ అని కవర్ చేసావు. అత్తయ్య క్యారెక్టర్ సంగతి ఏంటి? కరెక్టే, మనకిప్పుడు అత్తయ్య కావాలి కదా. ఐడియా, నువ్వు నేను. ఓకే డన్. నేను ఇప్పుడే రెడీ అయ్యి వస్తా. చలో. చెర్రెడు జాబిల్లి వాటేసుకుంది. నీ చెప్ప నీ వల్లే వచ్చింది ఇదంతా. సచ్చినోడా వీణ్ణి కాదు, ముందు ఆ బుల్లెట్ గన్ అనాలి. చెర్రెడు జాబిల్లి వాటేసుకుంది ఎర్ర రోయ్ మేఘాన్ని మిరపచ్చి కాటేసుకుంది తాగినోళ్ళ. అక్కి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను. ఎందులోని నీకు నేను తీసుకోను. నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను. ఏంటి కోడలి పిల్ల, ఎప్పుడు చూడనట్టు అత్తయ్యని అలా చూస్తున్నావు? కూర్చో. కార్తీక్, యాజ్ ఇట్ ఈస్ గా ఆడదల్లా ఎలా తయారయ్యావు? ఒకసారి ఆపరేషన్ తిలోత్తమ అనే అంకంలో ఇలాంటి అవతారమే ఎత్తాను. అదే ఎక్స్పీరియన్స్ ని ఇప్పుడు వాడా. అంతా బానే ఉంది గాని అని అత్తగా చూసిన దెయ్యం నిన్ను అత్తగా యాక్సెప్ట్ చేస్తుందా? కొంచెం స్క్రూ లూజ్ కదా, ఎలాగోలా మేనేజ్ చేద్దాం. చేసినట్టుంది. ఓకే చలో. ఏది? ఎక్కడ కార్తీక్? ఏంటి ఇంకా రాలేదు? ఏమో ఏమో ఉంటుందంటో. ఏమో. ఏమైందంటావు కోడలా? ఏమో అత్త. కార్తీక్, ఇంత టైం అయినా అది రాలేదండి. ఇక్కడ మేకప్ కి కొంచెం లేట్ అయింది. ఏ అప్పుడే నిద్ర వస్తుందా? అబ్బే లేదక్క, జస్ట్ ఓవర్ ల్యాప్.
నల్ల చీరేంటక్క కొత్తదా? తెల్ల చీర ఇంకా ఆరలేదు. ఏ బాలేదా? భయపడట్లేదా? వేస్తుందక్క వేస్తుంది. ఇది రియల్ యాక్షన్ వేస్తుందక్క వేస్తుంది. అక్కెవరే నీకు? ఎవరివే నువ్వు? నేనే అత్తయ్యని. మా అత్తయ్య నీలా ఉండదు, కర్రగా ఉంటుంది. అంటే నేనే ఆ కర్ర అత్తయ్యని. ఫెయిర్ అండ్ లవ్లీ వాడి ఇలా తయారయ్యాను. చెప్పవే. అవునక్క ఇదే ఆ కర్రత్తే. ఇంత నుంచి అంత హైట్ ఎలా పెరిగావే? అంటే అది ఉమెన్ హార్లిక్స్ ప్లేస్ లో పొరపాటుగా జూనియర్ హార్లిక్స్ ఇచ్చేసానక్క. అందుకే రాత్రి కొంచెం హైట్ పెరిగింది. ఇదిగో ఈ వెర్రి మొహం చేసిన పనికి సైజు హైటు పెరిగి నా జాకెట్లు లంగాలు అండర్వేర్లు కూడా మార్చాల్సి వస్తుంది. సరే మీ మాటలు నమ్ముతున్నా. ఏం చేస్తున్నారు ఈరోజు? నువ్వేం చెప్తే అది చేస్తాం. ఎలా చేయమంటే అలా చేస్తామక్క. అయితే సూర్యుడు జాబిల్లి పట్టేసుకుంది. ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది. ఎర్రరోయ్ కమన్ ఎవ్రీబడి తాగినోళ్ళ. సూర్యుడు జాబిల్లి పట్టేసుకుంది. ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది. ఎర్రరోయ్ తాగినోళ్ళ తందనాలు. ఏంటంతా సాకొట్టిన కాకలోసి వస్తున్నారు? ఓ పాడిన పాటనే మళ్ళీ పాడుతున్నానా? మారుస్తా పాట మారుస్తా. డింగ్ 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 కటక కటక డింగ్ 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 మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులం. కళ్ళు తాగి సింజేస్తాం, చొడ తాగి మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగబోతే ఎందుకంత చులకనా? తాగి వాగేది పచ్చి నిజం గనకనా? మందే ఓపికైపోయింది. బావా ఎవరి కొత్త గుంట భలే ఉంది. బ్లాక్ సార్లు ఎదిరిపోయింది. ఓ నువ్వు ఇంకా పిచ్చిదేవా, ఇంకెవరు అనుకున్నాలే. కాస్ట్యూమ్ మారిస్తే కన్ఫ్యూజ్ అయ్యా. అరే బావా నువ్వేంటి అత్తగడ్డ పేసావు? ఓహో నాకు ఎక్కిందని చెప్పి నువ్వు అత్తగడ్డ పేసావా? ఐ లవ్ యూ బావా. పాపం పిచ్చిది నమ్మేసినట్టుంది. ఏంట్రా మందు కొడితే మాకు మేము మహారాజులం. ఈ పిచ్చితే భయపడుతున్నావు నువ్వు? గుద్దేద్దరి అవ్వ. సిస్టర్ ఏంటి సిస్టర్ భయపడుతున్నావు నువ్వు? ఓవర్ చేయకరా, ఆగు. ఏంటి ఎక్కడికి వెళ్తాడు వచ్చి వెనకాల నుంచి అంటావేంటి? నీలాంటి దెయ్యాలని హర్రర్ సినిమాలని ఎప్పుడు చూడలేకున్నావు నువ్వు? నా మాట వినరా, వద్దు. ఎంత బొచ్చు చేసుకుని అంటే భయపడతాను నేను. ఏంటి అంటావు? నీ అమ్మ చంపేస్తా.
నీ తల్లి సత్యం నా చేతులు ఇవ్వాలి నువ్వు రోజు. చిక్కింది కదా ఎక్స్ట్రా చెక్కు చంపేస్తుంది. చంపుతుందా? చంపుతావా? చంపు చంపు చూద్దాం. చంపే మళ్ళీ కొట్టవాడు. నీ దెయ్యాలకు ఊ తప్ప ఇంకే రాదా? అసలు ఏంటి డైలీ సీరియల్? 3 రోజులు ఎవరి ఇంట్లో ఉంటే అలా తగులుకుంటావా? ఎవడు పెట్టారు నీకు పిచ్చి రోజు? నీకు పిచ్చి మొహం దానా బావా? నేను అనుకుని నన్ను ఎవరు మోసం చేయలేరు, నన్ను ఎవరు ఆపలేరు. ఏయ్ ఏంటి అమావాస్య రోజు మమ్మల్ని తగలబెడతావా? ఈ రోజే ఇప్పుడే నిన్ను ఉరితీస్తానే. బాబా ఇప్పుడే వస్తారా? నేనే చేస్తా. దాళ్ళం అవ్వా. ఇప్పుడు అదేయో అని ఏం చేస్తుందో ఏంటో. అసలే మన రాజాకి నోటుతోలు ఎక్కువ, పైగా కళ్ళు తాగిన కోతయ్యాడు. నోటుకొచ్చిన కోతలు కోసి అమావాస్య కన్నా ముందే గొయ్యి తవ్వుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చెయ్యలేమా? మనం లోపలికి వెళ్ళలేం, అది వాడిని బయటికి తీసుకురాదు. సో దేవుడి మీద వెయిట్ చేయడం తప్ప మనం ఏం చేయలేం. యాక్చువల్లీ మనం వెళ్ళలేం, కానీ మన బుల్లెట్ లోపలికి వెళ్ళగలడు. అవును కరెక్టే, కానీ ఆ బుల్లెట్ కా దయ్యం అంటే భయం కదా, ఒప్పుకుంటాడా? నన్నే ఊరేస్తావు నువ్వు? ఈ ఎగరబోతులు ఆనందం ఊరేస్తావు నువ్వు? ఇప్పుడు నేనేస్తాను నీ గురి. ఏయ్ నీ చీరతో నీకే ఊరేస్తానే. నిన్న నువ్వు నన్ను వదిలేసి ఈ రోజు నీ సావు నువ్వే తెచ్చుకున్నావే. చచ్చిన పామును చంపడం, నీలాంటి దెయ్యాన్ని దాని చీరతో దాన్నే చంపడం మా బామ్మ నేర్పించింది. ఏయ్ ఇదే నేను చీరతో లాగుతుంటే. ఏయ్ ఏయ్ ఇంకా లాభం లేదు, బుల్లెట్ ని పిలవాల్సిందే. బుల్లెట్ భయ్యా, బుల్లెట్ భయ్యా, బుల్లెట్ భయ్యా. నాకు డౌటే కార్తీక్, తను రాడు. ఇప్పుడు వస్తాడు చూడు. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. హలో బ్రదర్, ఏంటి బ్రదర్ ఈ టైంలో ఈ పాట పెట్టావు? చెప్పేనా వస్తాడని. నీకోసమే భయ్యా. ఏంటి నా కోసమా? అవును,
మా అగాడు మత్తులో ఆ దెయ్యాన్ని రూమ్ లోకి లాక్కెళ్ళాడు. గదిలోకి లాక్కెళ్ళాడా? అవును, అది అని చెప్పక ముందే నువ్వు అని కాపాడాలి. ప్లీజ్ ప్లీజ్. నన్ను నేనే కాపాడుకోలేక దెయ్యాన్ని కనబడకుండా తిరుగుతున్నాను. నేను వెళ్ళి అని కాపాడాలా? జోకు బాగుంది డార్లింగ్. చేసినంత చేసి నవ్వుతున్నావేంటి భయ్యా? నేనేం చేశాను? రెండో కోరికను తీసుకెళ్లి ఫుల్గా తాగించావు. ఆ మత్తులో పిల్లిలా భయపడేవాడు పులిలా రెచ్చిపోయి దెయ్యంతో వర్బల్ వారికి దిగి మ్యాన్ హ్యాండ్లింగ్ సారీ సోల్ కదా, సోల్ హ్యాండ్లింగ్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. వాడి ప్రాణం పోతే దానికి కారణం నువ్వు, నీ కోరిక. వాడి అమాయకత్వమే భయ్యా, అమాయకత్వమే. మనుషులే నమ్మని ఈ కలియుగంలో ఆత్మైన ఈ భయ్యాన్ని నమ్మి తనకి హెల్ప్ చేయాలనుకున్న నేను కూడా ఆ చౌకి కారకుండా అవుతున్నాను. కాంచనా, కారకుండా అవుతున్నాను. ఫీల్ అవ్వ కార్తీక్, తను చేయనట్లేదుగా. అనలేదు కానీ తను నేను ఎలా కాపాడుతాను డార్లింగ్? ఆ దయ్యానికి కనబడకుండా దాక్కుని అంతా గమనిస్తూ జస్ట్ వాడి ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మాత్రం ఆ దయ్యాన్ని డైవర్ట్ చేస్తే చాలు. ఆగిపోయావేరా, లాగు. లాగుతాడాలే కబుతానా అరసాకు. అమ్మని అమ్మ, నువ్వేమో ద్రౌపదనుకున్నావే, లాగే కొద్ది వస్తానే ఉంది, నువ్వేమో వదులుతారన్నావు. అవ్వ వచ్చేయ్.